వైద్యం పేరిట కమిషన్ల కక్కుర్తి, రోగుల అవసరం వారి అవకాశం, ప్రైవేటు వ్యక్తులతో కొందరు కుమ్మక్కు. ఈ ప్రైవేటు వ్యక్తులు అంటే మీకు తెలుసు, రెఫరీ అంటే మనం ఒక హాస్పిటల్కి పోతే అక్కడ మన ప్రాబ్లం క్లియర్ కాకపోయింది అనుకో, ఆయన ఏం చేస్తాడు అంటే ఒక ఆసుపత్రికి పో అని చెప్పి మనకు ఒక లెటర్ రాసిస్తాడు, లేదా వెనకాల అడ్రస్ రాసిస్తాడు, ఆయన ఫోన్ నెంబర్ రాసిస్తాడు, ఇక మిగతా డీటెయిల్స్ రాసిస్తాడు. ఆయన రెఫరీ ఉంటాడు కదా, ఆ రెఫరీ ద్వారా పోతే కమిషన్లు నడుస్తాయి అన్నమాట. ఆయన ఒక ఆసుపత్రికి చెప్తే మనం ఆ ఆసుపత్రి కనుక పోతే ఆయనకు ఎంత తెలుసా, 10 నుంచి 30% వరకు కమిషన్. ఆయన ఒక్కడే కాదు, ఆర్ఎంపీలతో పోయినా 10 నుంచి 30%, ఇతర తెలిసిన వ్యక్తులతో పోయినా 10 నుంచి 30%, ఏజెంట్తో పోయినా 10 నుంచి 30%. మనం కట్టే బిల్లులో 10 నుంచి 30% రెఫరీకి పోతుంది. అట్లా ఏం చేస్తున్నారంటే రెఫరీలు గ్రామాలలోకి వస్తున్నారు. గ్రామాలలోకి వచ్చి కాలు నొప్పులు ఉన్నాయా, తలనొప్పులు ఉన్నదా, మోకాల నొప్పులు వస్తున్నాయా, మీ లివర్ పాడైందా, మీ గుండె ఆపరేషన్ కావాలా, మేము ఆసుపత్రిలో తక్కువగా చేపిస్తాము అని చెప్పి పల్లెటూరులోకి వచ్చి ప్రజల దగ్గర నుంచి డీటెయిల్ తీసుకొని పోయి ఆసుపత్రిలో మాట్లాడేసి ఈ పేషెంట్ని తీసుకుపోయి అక్కడ జాయిన్ చేసి 10 నుంచి 30% కమిషన్ తీసుకొని బయటపడతారు. మీ దగ్గర ఈ 10 నుంచి 30% తీసుకున్న వాళ్ళ కమిషను, ఆసుపత్రి కమిషను, వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ కమిషను, బెడ్ ఛార్జీలు, ఇవన్నీ కలిపి మీ దగ్గర ప్రైవేటోడు మిమ్మల్ని ఎట్లా తెలుసా, మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం గుంజుకొని బర్త్ ఛార్జ్ మందం ఉంచి మిమ్మల్ని ఇంటికి పంపిస్తాడు. అంతే. ఇక్కడ చూడు, రాసిన చాలా బాగా రాసిండు. రోగుల అవసరం వారికి అవకాశం. మన ఇంట్లో పెద్ద దిక్కుకి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ అయిన రోగం వస్తే మనం ఆసుపత్రికి పోయినాం అనుకో, మొట్టమొదటిసారిగా డాక్టర్ చేసే పని ఏంటి అంటే మనల్ని హైబర్ చెందించడమే ఆయన పని. మీరు జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ వస్తాడు. డాక్టర్ రాగానే మనతో పేషెంట్తో ఉన్న పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళు పోయి డాక్టర్తో మాట్లాడతాము. ఏమని మాట్లాడతాము అంటే, సార్ మరి ఇట్లా మా పెద్ద ఆయనకు ఇట్లా బాగలేదు కదా, మరి ఆయనకి ఏమొచ్చింది, ప్రాబ్లం ఏంది అని అంటే ఆయన ఏం చెప్తాడు అంటే, సీరియస్గా ఉన్నది, ఐసీలో సిట్ చేయాలి, 24 గంటలు గడిస్తే తప్ప మనం ఏం చెప్పలేము, స్కానింగ్లు తీయాలి, టెస్టులు రావాలి, ఇక టైం పడుతుంది, నా వంతు నేను సహాయం చేస్తా, ఇక మీరు దేవుడికి మొక్కురి అది అని చెప్పి సొల్లుపురాణం పెట్టి మనల్ని ఆగం చేస్తాడు. ఆ ఆగంలో మనం ఏం చేస్తాము అంటే, మనిషి బతకాలని చెప్పి ఏం చేస్తాం, డాక్టర్ దగ్గర పోయిన తర్వాత, సార్ మీరు ఎంత ఖర్చైనా మంచిదే, మీరు డబ్బు కోసం అసలే వెనక ముందు చేయకండి, నేను నా ఎకరం భూమి అయినా అమ్మి తీసుకొస్తా, లేదంటే నా బంగారం బ్యాంకులో పెట్టైనా తీసుకొని వస్తా, నా ఇల్లు ఏమైనా పట్టుకొని వస్తా, మా పెద్ద దిక్కును బతికిరు సార్ అని చెప్పి మనం అందులో నోర్జారుతాం. గతం అక్కడ మన వీక్నెస్ పాయింట్ని దొరకబట్టి మన జేబులో, మన అకౌంట్లో మనం తెచ్చిన పైసలన్నీ లూటీ చేసి మొత్తం గుంజుకొని మన దగ్గర కేవలం బర్త్ ఛార్జ్ మందం మాత్రమే పైసలు ఉంచి మనల్ని అన్నంచెల్లగొడుతుంది. ఒక్కసారి అడ్మిట్ అయితే మందులు, ఇంజక్షన్స్ అని చెప్పి, టెస్టులు అని చెప్పి, స్కానింగ్ రిపోర్ట్లు అని చెప్పి, బెడ్ ఛార్జ్ అని చెప్పి, ఐసీయూ ఛార్జ్ అని చెప్పి అడ్డగోలుగా కొడుతూనే ఉంటారు. కానీ మనిషి కరెక్టే ఉంటాడు. అక్కడ ట్రీట్మెంట్ మాత్రం అరకొర ట్రీట్మెంట్ నడుస్తుంది. వచ్చేది గింతంత రోగం, దానికి టెస్టులు, స్కానింగులు, ఐసీయూలు, బెడ్ ఛార్జీలు, ఎన్ని కథలు ఉంటాయి. అందుకోసమే మెడికల్కు పెట్టనోడు ఎవరు ఉండరు. దేవుడికి మెడికల్ ఫీల్డ్లో డబ్బులే డబ్బులు, ఎంత చెప్తే గంత. దేవుని కోసం మన వాళ్ళు కోట్లైనా ఖర్చు పెడతారు, మెడికల్ కోసం మన వాళ్ళు ఏమైనా తెగిస్తారు. అంతే మన ఇండియాలో. అందుకోసమే వీక్నెస్లు పట్టుకొని ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోస్తూ ఉంటారు ఈ మెడికల్ మాఫియా. ఇప్పుడైనా జర చూడురి. ఇక బహుమతులు అంటూ కొంతమందికి ఆశ చూపుడు. మీరు ఒక పేషెంట్ని పట్టుకురండి, మీకు మంచి మంచి బహుమతులు ఇస్తామని చెప్పి ఏజెంట్లో చెప్తే, ఏజెంట్లు ఆర్ఎంపీలో చెప్తే ఆర్ఎంపీలు ప్రిఫర్ చేస్తారు. ఇదంతా నేను చెప్పిన ఇవ్వదాకా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తనిఖీలు అంతే. వీళ్ళది ఆసుపత్రి వాళ్ళ యొక్క కథ ఎట్లుంటుందో ఇప్పుడు నేను చెప్తా ప్రజలారా వినండి. ఒక మెడికల్ షాప్ వాడు మెడికల్ షాప్ పెడితే మెడికల్ షాప్ ఓనర్ ఒకరు ఉంటారు, బీ ఫార్మసీ సర్టిఫికేట్ ఒకరి పేరు మీద ఉంటుంది. ఆ బీ ఫార్మసీ సర్టిఫికేట్ లీజు తీసుకొని వచ్చి దాంతో మెడికల్ షాప్ నడిపిస్తాడు. ఎవరైనా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎవరైనా వచ్చారు అనుకో, ఈ బీ ఫార్మసీ సర్టిఫికేట్ క్యాండిడేట్ ఎక్కడ వేయండు అంటే బయటికి వేయండు. ఎందుకు వేయండు అంటే తేడానికి వేయండు. ఈరోజు లీవ్లో ఉన్నాడు, ఈరోజు రాలేదు, గివే సమాధానాలు చెప్తారు. అప్పుడు మనం తప్పించుకుంటారు. ఈ మెడికల్ షాపుల వాళ్ళు, పెద్ద పెద్ద మెడికల్ షాప్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక డాక్టర్ని తీసుకొని వస్తారు. ఒక డాక్టర్ని తీసుకొని వచ్చి వాళ్ళ కన్సర్నాల్లో నడిచే డాక్టర్ని పట్టుకొని వచ్చి ఆయనకు జీతం ఇచ్చి, ఆ జీతంతో వీళ్ళు
ఆసుపత్రి నడిపిస్తారు. ఇక ఆసుపత్రి ఏ విధంగా నడుస్తారు తెలుసా? మందులు వీళ్ళే, బెడ్లు వీళ్ళే, అన్నీ వీళ్ళే. ప్రతి ఒక్కటి మొత్తం మెడికల్ షాప్ ఉందే ఉంటుంది. డాక్టర్ మాత్రం కేవలం మందులు రాస్తాడు, టెస్టులు రాసే వరకే ఉంటాడు. వీళ్ళు ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తారు. ఏమి ఇన్స్ట్రక్షను? మీరు మీ దగ్గరికి పేషెంట్ వస్తే ఏ చిన్న రోగమైనా టెస్టులు రాయండి, స్కానింగులు రాయండి, అంతే. అలా నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా ఏం వస్తుందా చూడకండి. మీరు టెస్టులు రాయాలి, స్కానింగులు రాయాలి, మేము చెప్పినట్టు వినాలి. ఓపీ ఫీజు అని చెప్పి 500, టెస్టులు ఒక 1000 రూపాయలు, మందులు 500. ఇంత దగ్గస్తే 3 రకాలుగా ఫీజులు తీసుకొని గుండెసున్న గీకి పంపిస్తారు. ఇట్లా నడిపిస్తారు అన్నట్టు. దీనికి ఆర్ఎంపీలు వత్తాసు పలుకుతారు, ఏజెంట్లు వత్తాసు పలుకుతారు, డ్రగ్ ఇన్స్పెక్టర్కు వాటా ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఇలా వాటా లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఏదైనా సీరియస్ యాక్షన్ అయితే తప్ప అధికారుల చేతులు ఎత్తేసి వీళ్ళని సీజ్ చేసుడు తప్ప ఎంతవరకు దాకా వీళ్ళ మీద యాక్షనే తీసుకోరు. ఎక్కడిదక్కడ కమ్మేస్తూనే ఉంటారు వీళ్ళు. ఒక గంటలు నడుతుంది మెడికల్ మాఫియా. అందుకోసమే ప్రభుత్వ వైద్యాన్ని మీరు ఎంకరేజ్ చేయండి. ప్రభుత్వ వైద్యాల దగ్గర పోండి, ప్రభుత్వ ఆసుపత్రికి పోండి. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఎంతోమంది జూనియర్ డాక్టర్లు, ఎంతోమంది లెర్నింగ్ డాక్టర్లు, ఎంతోమంది సీనియర్ డాక్టర్లు చాలామంది ఉంటున్నారు. మెడిసిన్ సక్రమంగా వస్తున్నది. ప్రభుత్వ వైద్యం దగ్గర పోండి. సీరియస్ యాక్షన్ ఉంటే ప్రైవేట్ దగ్గర పోతే కథమే. మన ఆస్తులు అమ్మాల్సిందే. లాస్ట్కు ఇంకో ట్విస్ట్ ఏంటి తెలుసా? ప్రైవేట్ వాడి దగ్గర పోయి మనం 10 లక్షలు ఖర్చు పెట్టి మనం మనిషి చచ్చిపోతే వాడు డెడ్ బాడీ ఇయ్యడు. 20 లక్షల బిల్ అయితే 10 లక్షలు కట్టిన తర్వాతనే నువ్వు డెడ్ బాడీ తీసుకపో అని చెప్పి డిమాండ్ చేస్తాను. డిమాండ్ చేసి మన శవాన్ని కదలనియడు. అట్లుంటుంది అన్న పరిస్థితి. ఇండియాలో గిసొంటి వైద్యం నడుస్తుంది. అందరికీ వైద్యం ఏమో ఉచితంగా అందాలి అంటే కార్పొరేట్ వైద్యం వస్తున్నది. ఈ రోజులలో మొత్తం కార్పొరేట్ వ్యవస్థ. ఎక్కువ డబ్బులు తీసుకునే డాక్టర్ దగ్గరికి ఎక్కువ జనాలు పోతారట. ఎక్కువ మందులు రాసే డాక్టర్ దగ్గరికి ఎక్కువ జనాలు పోతారట. వైద్యం పేరట ఎంత వసూలు చేస్తే అంత మంది అక్కడ పోతారట. వాళ్ళు ఇచ్చే మెడిసిన్, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఒక వ్యసనంగా మారి మనోళ్ళు వాళ్ళ దగ్గరికి పోతారు. అంతటి మైమర్పిస్తున్నారట. సో మొత్తానికైతే నేను చెప్పినట్టు మీకు అయినట్టుంటే కామెంట్ చేయండి. మీకు ఆ విధంగా ఏమన్నా అయిందా? ఒకసారి మీరు మీ ఆలోచన విధానాన్ని, మీ యొక్క ప్రాబ్లాన్ని నాతో పంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది వైద్యం పేరిట కమిషన్ల కక్కుర్తి యొక్క వివరణ. రోగుల అవసరం, వారికి అవకాశం. నేను ఇప్పుడు చెప్పినా కదా, మనం వీక్నెస్ మనకి ప్లస్ పాయింట్. మనం ఎప్పుడైతే అయిపోయి చెందుతామో అప్పుడు మనల్ని వాడు గుంజుడే స్టార్ట్ చేస్తాడు. అయిపోయి చెందితే కథమే, మన పని అవుటే అక్కడ. ఇక అంతే. మన దగ్గర బర్త్ ఛార్జ్కి పైసలు ఉంచి మిగతా అన్ని గుంజుకొని లాస్ట్కు శవాన్ని ఇంటికి పంపిస్తాడు వాడు. ప్రైవేట్ వ్యవస్థనే ఇలా తయారైపోయింది. విపరీతమైన దోపిడీ తయారైపోయింది. చిన్న రోగం వస్తే టెస్టులు, గిత్తంత దెబ్బ స్కానింగ్లు, గిడ నొత్తాంది అంటే ఎంఆర్ఐ స్కానింగ్, గిడ కొంచెం కురుపైంది అంటే సిటీ స్కానింగ్, అయ్యో సల్సలు పెడుతుందంటే బ్లడ్ టెస్టులు. గిసోంటి కథలు. ఇంకా వేరే ఆసుపత్రులలో చూడిగా మన రక్తంలో ప్లేటెట్స్ ఉంటాయి కదా, అవి తగ్గించి ఎక్కించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. కాటారం సబ్ డివిజన్లో కొన్ని 2-3 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయట.